బోనాల ఉత్సవాలకు భాగ్యనగరం ముస్తాబైంది. ఎక్కడ చూసినా ఆలయాలు కొత్త రంగులతో వెలిగిపోతున్నాయి. గోల్కొండ అమ్మవారి బోనాలు టెంపుల్ అర్చకులు శ్రీకాంతాచారి ఇంటి నుంచి మొదలవుతాయి. పూర్వకాలం నుండి ఈ ఆనవాయితీ సాంప్రదాయంగా వస్తోంది. మహంకాళి బోనాలకు అంకురార్పణ జరిగే గోల్కొండ బోనాలపై మా ప్రతినిధి వరలక్ష్మి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. రేపటి నుంచి ఆషాఢ మాస బోనాలు అయితే శురువైతాయి కాబట్టి ఫస్ట్ గోల్కొండ కోట మీద నుంచి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. ఆ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి నుంచి, ఆ తర్వాత లాల్ దర్వాజా, ఇక మొత్తం నెల రోజుల పాటు బోనాల జాతర అయితే అంగరంగ వైభవంగా జరగడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ మనం శ్రీకాంతాచారి అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాము. గోల్కొండ కోట మీదకి జగదాంబిక అమ్మవారి, మహంకాళి అమ్మవారికి ఆయన ఉత్సవ విగ్రహాలు తెచ్చిన తర్వాతనే, అమ్మవారి కోట మీదకి వచ్చిన తర్వాతనే బోనాలు జరగడం విశేషం. సో ప్రతి సంవత్సరము ఇక్కడ నుండి తొట్టెల మళ్ళీ భారీ ఊరేగింపుతో 100 మంది పోతురాజులతోని, అదే కాకుండా శ్రీకాంత్ అన్న ఫస్ట్ టైం ఈసారి ఆయన మొక్కు తీర్చుకున్నారు అమ్మవారికి బంగారు బోనంతోని సమర్పిద్దామని చూస్తున్నారు. సో ఆ విశేషాలేంటో అన్నతో మాట్లాడి తెలుసుకుందాం. సో మహంకాళి అమ్మవారికి ఉత్సవ విగ్రహాలు అయితే ఇక్కడ నుండి ఇవ్వడం జరుగుతుంది. సో రేపు మధ్యాహ్నం 12 గంటలకి ఈ జాతర అనేది స్టార్ట్ అవుతుంది. ఆ విశేషాలు ఏంటో శ్రీకాంత్ అన్నతో మాట్లాడి తెలుసుకుందాం. సో ప్రెసెంట్ మనం ఇప్పుడు శ్రీకాంతాచారి అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాము. రేపు జరగబోయే గోల్కొండ కోటలో జగదాంబిక అమ్మవారి బోనాల ఉత్సవాలు ఎట్లా జరుగుతున్నాయి, ఆ ఏర్పాట్లు ఎట్లున్నాయో అవన్నీ మనం అప్డేట్స్ తెలుసుకుందాం. సో నమస్తే అండి శ్రీకాంతాచారి గారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? అమ్మవారి ఆశీర్వాదం. ఎట్లా జరుగుతున్నాయి ఏర్పాట్లు? రేపు జరగబోయే గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారి తొలి బోనం సమర్పణ, ఫస్ట్ టైం గోల్కొండ కోటకి మన గోల్డ్ తొలి బోనం, బంగారు బోనం మీరు సమర్పిస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఫస్ట్ అయితే అమ్మవారి ఆశీర్వాదం, కృపా కటాక్షం మా ఇంటి పైన ఉన్నందుకు. మా తాత ముత్తాతలు ఈ దేవాలయానికి పూజారిగా చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఇది 5th జనరేషన్ మాది. ఇప్పుడు ఈసారి లాస్ట్ ఇయర్ అమ్మవారికి బంగారు బోనం చేయించుకోవాలని అనుకున్నాము. సో అమ్మవారు కళలో రావడము, అలాగే అమ్మవారికి ఒక ముక్కు నేను మొక్కడం జరిగింది. అమ్మవారు ఆ ముక్కు తీర్చడము, తుని బంగారు బోనం చేయించడం, అలాగే అమ్మవారికి పుస్తల తాడు కూడా చేయించడం జరిగింది. ఈ గత 3 నెలల నుంచి బోనం వర్క్ గురించి మేము కార్వాన్లో ఉన్న వెంకటేశ్వరి గారి దగ్గరికి, అలాగే లాల్ దర్వాజా అక్కడ ఉన్న మన శివన్న దగ్గరికి వెళ్ళేసి బోనం ప్రిపరేషన్ గురించి 6 months ముందే అప్డేట్ తీసుకున్నాను. తర్వాత 3 months ముందు నుంచి బోనం ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. మా గోల్కొండ టెంపుల్లో ఈవో గారు వసంత మేడం గారు, ఆమె ఆధ్వర్యంలో అక్కడ బోనాల ఏర్పాట్లపై పెయింటింగ్ వర్క్ కానివ్వండి, అక్కడ లోకల్గా ఉన్న పీస్ అండ్ మైత్రి కమిటీ, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్, మెడికల్ టీం వాళ్ళతో కూడా దాదాపు 3 నుంచి 4 మీటింగ్స్ అవ్వడము, అన్ని ఏర్పాట్లు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మంచిగా ఏర్పాట్లు కావాలని కూడా మేడం గారు అందరికీ లెటర్స్ సబ్మిట్ చేయడం, దానిపైన ఉన్న అఫీషియల్ మీటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ లోకల్ గోల్కొండ ఫోర్ట్లో మన పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ మరియు అనిల్ కుమార్ యాదవ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ జరగడం 1 month బ్యాక్. వాళ్ళు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే లాస్ట్ ఇయర్ అయినా కొన్ని ప్రాబ్లమ్స్ లేకుండా దానికన్నా మంచిగా ఇంకా మెరుగుగా ఏర్పాటు చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఓకే, సో చూస్తున్నారు కదా, ఫస్ట్ టైం శ్రీకాంతాచారి అన్న అమ్మవారికి బంగారు బోనంతోని అమ్మవారి మొక్కు తీర్చుకుంటున్నాడు. అదే కాకుండా మహంకాళి అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత ఫస్ట్ టైం అమ్మవారికి మీకు కనిపిస్తుందా ఇక్కడ? అమ్మవారికి తాలిబొట్టు అంటారు, పుస్తల తాడు అంటారు, పుస్తల తాడు చేయించడం జరిగింది. ఎన్ని తులాలు పట్టిందండి? అంటే పుస్తల తాడు అయితే నార్మల్ తులంలో చేయించడం జరిగింది. ఈ బంగారు బోనం అయితే మేము దాదాపు ఒక 16 తులాలు అమ్మవారికి బంగారం బోనంకి 16 తులాలు అయింది. మేము 11 తులాలు అనుకున్నాం. 11 తులాలు 16 తులాస్ లో ఈ బంగారు అమ్మవారు మీకు గట్టిగా చెప్పింది అన్నమాట. లేదు, అంటే సికింద్రాబాద్ దేవాలయానికి, ఉమ్మడి దేవాలయంలో, అలాగే లాల్ దర్వాజా దేవాలయం బంగారు బోనం ఉంది. అన్ని దేవాలయానికి బోనం ఉన్నది. గోల్కొండ కోటలో మొట్టమొదటిగా బోనాలు స్టార్ట్ అయ్యేది గోల్కొండ కోటలో. నా దగ్గర కూడా ఎందుకు బోనం ఉండదు అనే కళలో రావడము, అమ్మవారికి ఒక చిన్న నేను మొక్కు చెల్లించుకున్నాను. సో నేను
నాకు కోరిక కోవడం జరిగింది. ఆ కోరికతోనే నేను ఈసారి కోరిక అమ్మవారు నన్ను తీర్చింది. ఆ కోరికతో మళ్ళీ బంగారు బోనం ఎట్లా డిజైన్ చేశారు మీరు అసలు అమ్మవారికి ఇట్లా బోనం ఇట్లా చేయాలి, బంగారు బోనం ఇట్లనే రెడీ చేయాలని మీకు ఏమైనా థాట్ వచ్చిందా, లేకపోతే ఈ డిజైన్ మీ ఓన్దేనా లేకపోతే? నేను యాక్చువల్ మీరు చెప్పినట్టు అమ్మవారిది 2 రూపాలు కింద పై బిందె పైన ఒక రూపం, అలాగే పైన ఉన్న అమ్మవారి రూపం ఉండాలి. జగదంబ మహంకాళి అమ్మవారి రూపాలు ఉండాలి బిందె పైన, అలాగే బ్యాక్ సైడ్ త్రిశూలం ఉండాలని నేను చెప్పడం జరిగింది. దాన్ని బట్టి వాళ్ళు కార్వింగ్ వర్క్ కూడా అక్కడ చేయడం జరిగింది మన వెంకటేశ్వరి గారు. తర్వాత ఈ గోల్డ్ వర్క్ కూడా మన శివన్న గారు మొత్తం గోల్డ్ వర్క్ అయినా చేయడం జరిగింది. 3 months ముందే దాదాపు నేను సికింద్రాబాద్ ఉమ్మడి దేవాలయం లాల్ దర్వాజా బోనాలు కూడా చూడడం జరిగింది. వీడియోస్ చూసి ఆ డిజైన్ బట్టి అమ్మవారి రూపాలను బోనం పైన ఉండాలి, బ్యాక్ సైడ్ త్రిశూలం ఉండాలని డిజైన్ చేయడం జరిగింది. సార్ శ్రీకాంత్ శరణ, అసలు అమ్మవారికి మీకు సంబంధం ఏంది? అంటే మా పూర్వీకులు భవానీ, బాగయ్య, నరసింహాచారి, సాయిబాబాచారి ఆ దేవాలయంలో మేము అంటే గోల్కొండ కోటలో జగదంబ మరి మహాంకాళి అమ్మవారు స్వయంభుగా వెలిచిన విగ్రహాలు. సో ఆ విగ్రహ ఆ పూర్వకాలం నిజాం టైం నుంచి మా తాత ముత్తాత గుడికి సేవలు అందిస్తూనే ఉన్నారు. సో కంటిన్యూగా నేను కూడా దేవాలయంలో మా నాన్నగారు సాయిబాబాచారి గారి ఆధీనంలో అక్కడ పూజా విధానం నేర్చుకుని అక్కడే వాళ్ళతో పాటు ఈ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాను. ఓకే, అంటే ఇప్పుడు మీ జగదాంబిక అమ్మవారికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా మన అనంతచారి అయ్యవారి ఇంట్లో నుండి ఉత్సవ విగ్రహాలు వస్తాయని తెలిసింది. సో నెక్స్ట్ మహంకాళి అమ్మవారికి ఇక్కడ మీ ఉత్సవ విగ్రహాలు ఆ మహంకాళి అమ్మవారికి రేపు జరగబోయే బోనాల జాతరకి పోతాయని తెలిసినాయి. సో రేపు ఏర్పాటు ఎట్లా ఉంటున్నాయి, ఎట్లా చేస్తున్నారు? ఇంతకు ముందు 100 మంది పోతురాజులు ఒకసారి అమ్మవారి మీద కూడా ఊరేగించారు అమ్మవారిని. సో ఈసారి స్పెషల్ ఏంది బోనాలకి? ఈసారి మీరు చెప్పినట్టే లాస్ట్ ఇయర్ అమ్మవారిని తీసాం, ఈసారి అమ్మవారి మీద అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. అలాగే 100 పైనే పోతురాజులు ఉంటారు. ఇక్కడ దాదాపు కిలోమీటర్ పైనే ఊరేగింపు ఉంటుంది. ఈసారి స్పెషల్ అట్రాక్షన్ గా బంగారి బోనము, అలాగే 100 మంది పోతురాజులు, బ్యాండ్ వాళ్ళు, కళాకారులు, తర్వాత విజయవాడ నుంచి ఒక గ్రూప్ కూడా మాట్లాడడం, 9 వేషాల గ్రూప్ వాళ్ళని కూడా ఇక్కడ 1 month ముందే వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు 9 అమ్మవారి రూపాలు, దాదాపు ఉత్సవ మూర్తులు, తర్వాత ఫైబర్ లో వచ్చే మహంకాళి రూపాలు, బజరంగ్ బలి అలాంటి అడ్వాన్స్ గా ముందే ఒక 2 months నుంచి వాళ్ళకి అందరికి అడ్వాన్స్ ఇవ్వడము. రేపు మీరు చూడొచ్చు ఊరేగింపు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు వచ్చే భక్తులు డివోటీస్ కూడా ఒక 1000 నుంచి 2000 మంది కూడా అన్నదాన కార్యక్రమం పక్కకే మా ఫంక్షన్ లో ఇక్కడ మాట్లాడడం జరిగింది. అక్కడ కూడా భోజనాలు ఏర్పాట్లు చేసి తర్వాత మధ్యాహ్నం 12:30 గవర్నమెంట్ సర్కార్ నుండి గత 10 సంవత్సరాల నుంచి మేము లెటర్ ఇవ్వడం జరిగింది ఈ మహంకాళి అమ్మవారి ఊరేగింపు కూడా అమౌంట్ శాంక్షన్ చేయమని. కానీ ఇప్పటి వరకు 1 రూపాయి కూడా మాకు ఎవరు ఇవ్వలేదు. సొంత డబ్బులతోనే ఈ ఊరేగింపు గత మా తాత ముత్తాతలు ఎలా చేశారో అదే విధంగా చేస్తున్నాం. కానీ ఈ 15 years నుంచి దాదాపు నేనే సొంతంగా చిట్టీలు వేసుకొని ఈ అమ్మవారి ఊరేగింపుకు నేను సోన్ గా మనీ పెట్టుకుని ఉంటున్నాను. ఈ బోనం కూడా ఎవరు మా కుటుంబ సభ్యులే దీనికి మేము అమౌంట్ చేసి మేము అమ్మవారికి చేయించడం జరిగింది. ఈ మహంకాళి అమ్మ ఊరేగింపు ఎవరు ఒక చందా 1 రూపాయి కూడా మేము తీసుకోలేదు. నా ఫ్యూచర్ లో తీసుకోమని కూడా చాలా సార్లు మేము రికమెండ్ చేశాము గవర్నమెంట్ కి. మాకు ఈ మహంకాళి అమ్మ ఊరేగింపు మరి అంటే గత ప్రభుత్వంలో కూడా ఇదే జరిగిందా? అదే గత ప్రభుత్వం రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మేము అంటే ఈ సంవత్సరం ఇవ్వలేదు, ఎందుకంటే 2 times మేము అక్కడ సబ్మిట్ చేయడం వాళ్ళు నో అనడంతో మేము ఈ సంవత్సరం లెటర్ ఇవ్వలేదు. ఓన్ గా మేమే దాదాపు 7 లక్షల రూపాయలు మా ఊరేగింపు కట్టి దాదాపు 80 మంది బ్యాండ్ వాళ్ళు ఉన్నారు, 3 ప్యాడ్ బ్యాండ్లు ఉన్నాయి. దాదాపు 6 నుంచి 7 లక్షల రూపాయలు ఖర్చు ఈ మహంకాళి అమ్మవారి ఊరేగింపుకి. ఇప్పుడు ఈ సంవత్సరం 7 లక్షల ఖర్చు మీద ఖర్చు అంటే ప్రభుత్వం నుండి సంబంధం లేకుండా ప్రభుత్వం సంబంధం లేకుండా 6 లక్షల రూపాయలు దాదాపు 100 మంది పోతురాజులకే మనం ఒక 2000 రూపాయలు వేస్తే పోతురాలకే 3 లక్షల రూపాయలు అవుతాయి. అలాగే ఈ ఉత్సవం బ్యాండ్ వాళ్ళకి మనం 3 బ్యాండ్ వాళ్ళకి 1,20,000 రూపాయలు బ్యాండ్ వాళ్ళకి ఇవ్వాలి. అలాగే అన్నదాన కార్యక్రమం 1 లక్ష రూపాయలు అన్నదాన కార్యక్రమం అవుతాయి. విజయవాడ నుంచి ఒక గ్రూప్ రావడం వాళ్ళకు ఒక 70,000 రూపాయలు, 9 అమ్మవార్లు ఉన్నారు, 70,000 రూపాయలు వాళ్ళకి, దాదాపు 6 లక్షల నుంచి 7 లక్షల ఖర్చు బంగారు బోనం కాకుండా. మరి ఎందుకు మీరు ఎన్నిసార్లు లెటర్ ఇచ్చినా కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా? ఎందుకంటే గోల్కొండ కోటలోనే కదా ఫస్ట్ అమ్మవారి బోనాలు స్టార్ట్ అయ్యేది. మరి అక్కడ నుండి మీరు ఇంత చేస్తున్నప్పుడు ప్రభుత్వం కూడా మీకు సహాయంగా ఉండాలి కదా, ఎందుకు ఇప్పటి వరకు చేయలేదు? ఇప్పుడు ఈ బోనాలు అయిపోయిన తర్వాత మేము ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది, కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వకుండా దాన్ని పట్టించుకోలేదు. దాదాపు లంగరోజు నుంచి తొట్టెల యాక్చువల్ గోల్కొండ 26th రోజు రేపు లంగరోజు నుంచి తొట్టెల ఊరేగింపు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అక్కడ నుంచి ఆ తొట్టెల ఊరేగింపు బడా బజార్ దగ్గర అవుతుంది. అక్కడ బడా బజార్ దగ్గర అనంతచారి ఇంట్లో నుంచి విగ్రహాలు ఉత్సవ మూర్తులు జగదంబ అమ్మవారు
మరి ఇక్కడ బంజాయి దర్వాజా నుంచి సర్కార్ బోనాలని 2 కులవృత్తుల ఆధ్వర్యంలో సర్కార్ బోనాలు వెళ్తాయి. ఇక్కడ విశాలాబాద్ నుంచి మహాంకాళి అమ్మవారి ఉత్సవమూర్తితో పాటు ఈ బంగారు బోనం ఊరేగింపు ఫస్ట్ బోనం ఎవరు సమర్పిస్తారు? అంటే ఉదయం 5:30కి దేవాలయం సంబంధించిన కులవృత్తుల ఆధ్వర్యంలో 28 కులవృత్తుల ఆధ్వర్యంలో బోనం సమర్పించిన తర్వాత మిగతా జనరల్ పబ్లిక్ డివోటీస్ ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా సమర్పిస్తూనే ఉంటారు. కానీ దేవాలయం సంబంధించిన కులవృత్తుల ఆధ్వర్యంలో ఫస్ట్ బోనం సమర్పించడం, దాని తర్వాత మళ్ళీ కుమ్మరి సంఘం అని వాళ్ళు ఒక బోనం సమర్పించడం అవుతుంది. మరి ఇక్కడ సర్కార్ బోనం అని మన దేవాలయం సంబంధించి సర్కార్ బోనం అది 4 గంటల వరకు అన్ని ఊరేగింపుతో గోల్కొండ కోటకి వెళ్ళే వరకు 5 అవుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా గోల్కొండ కోట అంటే శ్రీకాంత్ చారన్ అంటే గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారు, మహంకాళి అమ్మవారు అని అందరి నోట్లకి నుంచి వినిపిస్తుంది. సో అమ్మవారికి మీకున్న రిలేషన్ అయితే చెప్పారు. సో గోల్కొండ కోటలోనే ఫస్ట్ బోనం సమర్పిస్తారు అమ్మవారికి. ఇంతమంది గ్రామ దేవతలు ఉన్నాక కూడా అమ్మవారికి ఎందుకు ఫస్ట్ ఇక్కడ బోనం చేయాలి అంటే పూర్వకాలంలో తానేశ్వర రాజు అప్పుడు కొండపైన అమ్మవారు ఒక రాజు గది ఉంది, అక్కడ శబ్దం రావడం, అక్కడ అమ్మవారి పాదాలు ఉన్నాయి. కోట దగ్గర గది ఉంది, రాజుగారి గది ఉంది, దాని అసెంబ్లీ అంటారు. సో రాజుగారి గది దగ్గర అమ్మవారి పాదాలు వెలిసాయి. అప్పుడు కృష్ణరాజు గారు మన మంత్రివర్గులు అక్కడ పనిచేసేవారు రాజుగారు తానేశ్వర దగ్గర. సో ఆయన చూపించడంతో ఇది అమ్మవారి పాదాలు అని చెప్పడం, మళ్ళీ అక్కడ మన పూర్వీకులు ఒక పంచాంగం వేసి భవిష్యవాణితో తెలుసుకుంటే ఇది అమ్మవారి పాదాలు అంటే వాళ్ళకి ఏం చెప్పారంటే అమ్మ ఇక్కడ కాదు కొండ కింద వెలవాలంటే అప్పుడు జగదాంబ మహాంకాళి అమ్మవారు కొండ కింద వెళ్ళడం జరిగింది. సో అప్పటి నుంచి ఈ 9 నవరాత్రులు అనే పూజా కార్యక్రమం ఆ టైంలో భవిష్యవాణిలో చెప్పడం జరిగింది. 9 నవరాత్రులు పూజలు చేస్తారు. అంటే అప్పుడు తానేశ్వర రాజు దగ్గర మన కృష్ణదేవరాయలు వారు ఉండే అన్నాడు మంత్రివర్గులు, అప్పుడు చూపించడం జరిగింది. అప్పుడు భవిష్యవాణిలో అమ్మవారు 9 రూపాలలో ఉంటారు, 9 వారాలు పూజలు అవుతాయని చెప్పడంతో అప్పటి నుంచి గోల్కొండ కోటకి 9 వారాలు పూజలు. జంట నగరాల్లో ఆదివారం బోనాలు అవుతాయి, సోమవారం రంగం కార్యక్రమం అవుతుంది. కానీ గోల్కొండ ప్రత్యేకంగా తెలంగాణలో బోనాలు గోల్కొండ కోట నుంచి స్టార్ట్ అవుతాయి, మళ్ళీ జంట నగరాల్లో బోనాలను అయిపోయిన తర్వాత మరి గోల్కొండలో క్లోజింగ్ అవుతాయి. యాక్చువల్ గా అమ్మవార్ల కంటే మంగళవారాలు ఆదివారాలు అని అంటారు, కానీ మనకు స్టార్ట్ అయ్యేది మాత్రం అమావాస్య తెల్లారి గురువారం నుండి అమ్మవారికి బోనాలు స్టార్ట్. అమాస ఏ రోజు వచ్చిన అమాస ఫ్రైడే వచ్చింది అంటే ఆదివారం స్టార్ట్ అవుతుంది, అమాస బుధవారం వచ్చిందంటే బేస్తారం స్టార్ట్. అమాస పైన డిసైడ్ చేస్తారు బోనాల డేట్. ఈ గోల్కొండ ప్రత్యేకంగా 9 వారాలు ప్రతి గురువారం మరి ఆదివారం బోనాలు అవుతాయి, 9 వారాలు పూజలు అవుతాయి. అక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా 9 వారాలు అలా ఎలాంటి టికెట్ లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వారాల గురించి ఫ్రీ ఎంట్రీగా ఉంటుంది అక్కడ. అంటే ఇక్కడ ఎలాంటి టికెట్ తీసుకోకుండా భక్తులు వచ్చే వాళ్ళకు కూడా దాదాపు 15 లక్షల మంది ఈ బోనాలకి పాల్గొంటారు. లాస్ట్ ఇయర్ 15 లక్షల మంది వచ్చారు, ఈసారి 15 నుంచి 20 లక్షల పైనే దాటొచ్చు అని మా ఎగ్జిక్యూటివ్ మేడం ఈఓ గారు కూడా అనడం, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనడం. అంటే ఇక్కడ హిందూ ముస్లిం అందరం కలుసుకొని గోల్కొండ కోటలో అందరం హిందూ ముస్లిం కలుసుకొని పీస్ అండ్ కలిసిమెలిసి మంచిగా అమ్మవారి జాతర చేస్తారు. అయితే ఇప్పుడు అమ్మవారి జాతరకి ఇంతమంది ఇప్పుడు మీరు అన్నట్టుగా 18 లక్షలు ఎంతవరకైనా రావచ్చు అని అంటున్నారు కదా, దానికి సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే గత ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేశారో ఆ అన్ని సూచనలు తీసుకొని ఈ ఇయర్ కూడా దానికన్నా రెట్టింపుగా మహిళలకు ఎలాంటి క్యూ లైన్స్ కాకుండా జోగిని బోనాలు వస్తారు కదా వాళ్ళకి క్యూ లైన్ సపరేట్ గా, ఆడపడుచులకు సపరేట్ గా లైన్ పెట్టడం, అక్కడ పైన టెంపుల్ దగ్గర కూడా క్యూ లైన్స్ పైన ఈసారి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అలాగే మెడికల్ టీం వాళ్ళు లాస్ట్ ఇయర్ 8 మంది మెడికల్ టీమ్స్ ఉండే, ఈసారి 12-15 టీమ్స్ ఎక్కువ పెట్టడము, ఎవరికి వాటర్ ప్రాబ్లం కాకుండా కూడా వాటర్ ప్రాబ్లం గవర్నమెంట్ అండర్ లాస్ట్ 1 మంత్ కిందనే సూచనలు ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం కన్నా ఈసారి భారీ ఎత్తున ఏర్పాటు చేయాలని కూడా మన పొన్నం ప్రభాకర్ గారు అలాగే కొండ సురేఖ మ్యామ్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి వరకు అయితే ప్రభుత్వ ఏర్పాట్లు మీకు సంబంధించింది అమ్మవారికి మీ మొక్కుల కోసం చెప్పారు. నెక్స్ట్ మీకు అమ్మవారి విశిష్టత ఏంది, అసలు ఉత్సవ విగ్రహాలు అంటే ఏంది, ఉత్సవ విగ్రహాలు కోట మీదకి ఎప్పుడు సమర్పిస్తారు, ఎందుకు సమర్పిస్తారు, ఇవన్నీ చెప్పండి. ఉత్సవమూర్తులు ఆ పూర్వకాలం నుంచి మా తాత ముత్తాతలు ఎలాగో పూజ కార్యక్రమం చేసిన తర్వాత ఇక్కడ నుంచి రిసాలా బజార్ నుంచి గోల్కొండ కోటకు తీసుకోవడం వెళ్తుంది. అదేవిధంగా రేపు ఉదయం 6 గంటలకి ఉత్సవ అభిషేకం కార్యక్రమం చేసిన తర్వాత బోనం కూడా అభిషేక కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడ మా ఇంటి ఆడపడుచులు మన బస్సులో ఉన్న అందరూ మా మహిళలు బస్సులో ఉన్న పెద్దలు అందరూ వచ్చి అమ్మవారికి బియ్యం పోసిన తర్వాత పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత ఇక్కడ నుంచి ఉత్సవ మూర్తులు తీసుకెళ్లి గోల్కొండ కోటకు తీసుకోవడం వెళ్తుంది. సో ఆ ఊరేగింపులో దాదాపు 2 నుంచి 3 వేల మంది ఇక్కడ ఈ ఊరేగింపు పాల్గొని
రేపు స్పెషల్ కవితక్క గారు కూడా చీఫ్ గెస్ట్ గా ఈ బోనంకి రావడము, అలాగే ప్రముఖులు చాలా మంది లాస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళే ఎవ్రీ ఇయర్ కవితకు వస్తారా? ఈ ఇయర్ కవితక్కని ఇన్వైట్ చేయడం జరిగింది. Okay. అలాగే చికోటి ప్రవీణ్ గారు, అలాగే శ్యామలక్క గారు, రాకేష్ బోనమన్న గారు, తర్వాత శివ భరత్ పోచా అంటే చాలా మంది విఐపి బోనాలో పాల్గొంటారు ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ కూడా వాళ్ళందరూ 100% ఇక్కడ రావడం జరుగుతుంది. ఉదయం ఓడి బియ్యాలు, కళ్ళు సాక, తర్వాత అమ్మవారు పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత మధ్యాహ్నం 12:30కి ఇక్కడ నుంచి రిసాలా బజార్ నుంచి ఈ ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. నెల రోజుల పాటు ఈ అమ్మవారి జాతర జరుగుతుంది. సో గోల్కొండ కోటల 9 వారాల పాటు బోనాలు అయితేనే ఉంటాయి. ఆ 9 వారాలు మీరు నియమ నిష్టలతో పాటిస్తూనే ఉండాలా? 9 వారాలు మేము బేస్తారం ఆదివారం ఈ అమ్మవారి దేవాలయం సంబంధించిన మా పూర్వీకుల ఫాస్టింగ్ లో ఉంటాం. ఇప్పుడు కూడా మేము ఫాస్టింగ్ లో ఉండి ఈ బోనం సమర్పించడం, పట్టు వస్త్రాలు సమర్పించడం, ప్రతి గురువారము ఆదివారం కూడా మేము ఎలాంటి మాంసాహారం లేకుండా పూజలో పాల్గొని అమ్మవారి 9 వారాలు అంటే సంవత్సరంలో 9 వారాలు మేము ఈ అమ్మవారికి కేటాయిస్తూనే ఉంటాం అన్నట్టు. అదేంది, మనము ఇప్పుడు బోనాల పండగ అంటేనే యాట బలిచ్చుడు అది ఇది అంటారు కదా, మీరు ఉపవాసం ఉండి నాన్ వెజ్ తినకుండా అంటే అట్లా? ఇప్పుడు మేము దేవాలయంలో కూర్చొని ఉంటాము, మహాంకాళి అమ్మవారి దేవాలయం కూర్చున్నందుకు అలాంటి నిబంధనలు మేము దీక్ష పాటించుకుంటాం. తీసుకున్నట్లు అంటే 9 రోజులు మేము అలాంటి, కానీ మంగళవారం బుధవారం రోజు మేము అమ్మవారికి బోనం చేసినప్పుడు మేము కంటిన్యూగా ఉంటాం. కానీ ప్రతి గురువారం ఆదివారం అయితే అమ్మవారి గుడిలో కూర్చున్నప్పుడు అయితే ఎలాంటి మేము మాంసాహారం లాంటి ఫాస్టింగ్ లోనే ఉంటాం. ఈ ఇప్పుడు ఏవైతే ఉత్సవ విగ్రహాలు ఉన్నాయో అవి మహంకాళి అమ్మవారికి ఇస్తున్నాం అని అంటున్నారు కదా, రేపు ఉదయం గోల్కొండ కోటల అమ్మవారికి అక్కడ ఉత్సవ విగ్రహాలు పెట్టిన తర్వాత బోనాలు అయితే సమర్పిస్తారు. సమర్పించాం. అవి ఎప్పటి నుండి ఉన్నాయి అన్న? ఇవి మా పూర్వీకులు చేసిన విగ్రహాలు. దానికి అంటే దశాబ్దాల అంటే ఉంటాయి కదా సంభవం. పూర్వీకులు చేసిన విగ్రహాలు నువ్వు చూడొచ్చు. లాస్ట్ ఇయర్ మేము కొంచెం గోల్డ్ కోటింగ్ లో మేము 1 గ్రామ్ గోల్డ్ కోటింగ్ చేసాం. ఇంకో విగ్రహం గోల్డ్ ఎలా ఉందో అలాగే ఉంది. అప్పటి నుంచే ఆ విగ్రహాలు ఉత్సవమూర్తులు చేయించడము, ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఆ పూర్వకాలం నుంచి ఎలా ఉన్న విగ్రహాలు అవే. పైన ఉన్న 2 దానికి విగ్రహాలు ఏం చేయలేదు మీరు? దానికి ఇప్పటివరకు ఏం చేయలేదు. ఒక విగ్రహం ఏంటంటే బంగారీ కోటింగ్ లాంటిది 1 గ్రామ్ గోల్డ్ బంగారీ కోటింగ్ లో చేయించడం జరిగింది. ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఈ విగ్రహాలు చాలా పాత విగ్రహాలే. అంటే దాదాపుగా 2 జనరేషన్ ఉంటది అంటే కదా. పాత విగ్రహాలు మా తాతలు చేసే విగ్రహాల నుంచి మేము కంటిన్యూగా అదే విగ్రహాలను తీసుకొని వెళ్ళడము. తర్వాత ఈ ఊరేగింపు అంటే ఓడి బియ్యాలు మా తాతలు ఎలా పూజ చేసేవారో అదే విధంగా చేసుకుంటూ వెళ్తున్నాం. మీరు ప్రతి సంవత్సరము లక్షలు ఖర్చు పెట్టి జాతర చాలా గ్రాండ్ గా చేస్తున్నారు కదా, సో అమ్మవారి కృపా కటాక్షాలు మీ పైన ఉన్నాయంటారా? అమ్మవారి కృపా కటాక్షాలు ఉన్నాయనేసి ఈసారి అమ్మవారి బంగారు బోనం ఎందుకు చేయించాలంటే, లాస్ట్ టైం నేను అమ్మవారికి నాకు కొడుకు పుట్టాలని మొక్కడం జరిగింది. అమ్మవారు ఆ కొడుకు నాకు ప్రసాదించడం అదొకటి. ఇంకోటి ఏంటంటే నేను నా కొడుకుని కోల్పోయాను. ఒక 3 years బాబు ఉండే నాకు. 3 years బాబుకి హార్ట్ ప్రాబ్లం ఉండే. హార్ట్ ప్రాబ్లం కొడుకు చనిపోయడం జరిగింది. చనిపోయిన తర్వాత అమ్మవారి దీక్షలోనే ఉన్నాను, పూజ కార్యక్రమంలో ఉన్నాను. దాని తర్వాత అమ్మవారికి నేను నా కొడుకు గురించి మొక్కడము, అమ్మవారు నా మొక్కు చెల్లించిన తర్వాత అమ్మవారికి బోనం సమర్పించాను. మళ్ళీ బాబు నాకు అదే రూపంలో సేమ్ ఎలా ఉన్నాడో అదే రూపంలో మళ్ళీ బాబు పుట్టడం. ఇప్పుడు 2 years నా బాబు. అవునా? ఏడి మీ బాబు? మా బాబు ఇంట్లో ఉన్నాడు. అది చాలా అదృష్టం, ఎవరికా ఉండదు అది. అంటే అమ్మవారి కటాక్షం ఉంది. అయితే అమ్మవారు నాకు కొడుకుని ఇవ్వడము, అలాగే అమ్మవారు నాకు నేను కోరికను తీర్చింది మహాకాళి జగదాంబ అమ్మవారు. సో చనిపోయిన కొడుకుని మళ్ళీ రిటర్న్ గా ఈయన సేవా కార్యక్రమం ఉన్నాడు, ఇంత అమ్మవారికి పూజ చేస్తున్నాడు, నాకు పూజ చేస్తున్నాడు, అయితే న్యాయం చేయాలనేసి మా కొడుకుని మళ్ళీ నా దగ్గర పంపించడము. సో అది నా అదృష్టము. ఎందుకంటే నా వంశంని కంటిన్యూగా మళ్ళీ నా కొడుకుని ఇచ్చిన తర్వాత మా కొడుకు కూడా వెళ్ళి మహాకాళి దేవాలయ పూజారిగా పనిచేస్తాడు. ఆయన కూడా సేవా కార్యక్రమం ఉంటాడని అమ్మవారి కటాక్ష నా పైన ఉన్నందుకు అమ్మవారికి ఈసారి బోనం సమర్పించడం జరిగింది. సో ఇప్పుడు గోల్కొండ ఫోర్ట్ కి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అని అంటారు కదా అన్న, ఇప్పుడు మీరేంటి నెక్స్ట్? ఈ టెంపుల్ ప్రొఫెషనల్ వర్కర్స్ కి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. మా నాన్నగారు టెంపుల్ ప్రొఫెషనల్ వర్కర్స్ కి 14 years గా టెంపుల్ ప్రొఫెషనల్ వర్కర్స్ గా ప్రెసిడెంట్ గా ఉండి, అక్కడ దేవాలయాలకు సంబంధించి 28 కులవృత్తులు ఉన్నారు. అంటే చాకలి, మంగలి, వడ్రంగి, కంసాలి, అలాగే దేవదాసిని, బైండ్ల, బ్యాగరి, పంబాల, డప్పు అని ఒక 28 కులవృత్తుల ఆధారంలోనే అమ్మవారికి ఏ గుడి అయినా సరే, సికింద్రాబాద్ అయినా సరే, గోల్కొండ, లాల్దరోద గుడికి ఈ దేవాలకు సంబంధించిన కులవృత్తులు వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఆధారంలోనే ఈ బోనాల కార్యక్రమం, ఒక బోనాలు ఎక్కియడము, ఓడిబియాలు ఎక్కియడము, తర్వాత ఈ గావు కార్యక్రమము, ఇవన్నీ కార్యక్రమాలు ఆ కులవృత్తుల ఆధారంలో అయితే గత 14 సంవత్సరాలు మా నాన్నగారు ప్రెసిడెంట్ గా ఉండి వాళ్ళకి గుర్తింపు లేకుండా అన్నట్టు. అంటే 14 years బ్యాక్ వెళ్తే అక్కడ టెంపుల్ నార్మల్ పబ్లిక్ గానే సివిల్ డ్రెస్ లో ఉండడం పని వాళ్ళు. వాళ్ళకు ఒక న్యాయం జరగాలనేసి వాళ్ళకి ఐడెంటిటీ కార్డు ఇప్పించడం, డ్రెస్ కోడ్ కూడా ఇప్పించడం, అలాగే చాలా మంత్రి వర్గ దగ్గరికి వెళ్ళేసి రికమెండేషన్ లెటర్ పెట్టి అక్కడ 1 నెల రోజులు పనిచేస్తే 500 rupees ఇచ్చేవారు. నెల రోజులు పనిచేస్తే 9 వారాలు. ఇప్పుడు
నెల రోజులు పనిచేస్తే 4,000 రూపాయలు సాయిబాబాచారి ఆధ్వర్యంలో 4,000 రూపాయలు కులవృత్తులకు ఇప్పించడము. వాళ్ళు పర్మనెంట్ గా అంటే ఇప్పుడు ట్రెస్ట్ బోర్డ్ కమిటీ వస్తుంది, ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చేస్తుంది, మళ్ళీ ట్రెస్ట్ బోర్డ్ చేంజ్ అయిపోతుంది, మళ్ళీ ఐడెంటిటీ కార్డు. అలా టెంపరీ ఐడెంటిటీ కార్డు కాకుండా పర్మనెంట్ ఐడెంటిటీ కార్డు ఒక 8 సంవత్సరాలు కష్టపడితే అప్పుడు ఐడెంటిటీ కార్డు కూడా పర్మనెంట్ ఐడెంటిటీ కార్డు ఇప్పించడం. నేను టెంపుల్ ప్రొఫెషనల్ వర్కర్స్ గా వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. అలాగే ఈ దేవాలయానికి గోల్కొండ కోటకి మొట్టమొదటిగా ప్రారంభమైన గోల్కొండ కోటకు కూడా బంగారు బోనం ఎందుకు ఉండొద్దు అని నాకు ఆలోచన. అలాగే అమ్మవారు నాకు కలలో రావడము, ఈ గోల్కొండ కోటకి జగదాంబ మహంకాళి అమ్మవారు కూడా బంగారం బోనం ఉండాలి అని నాకు కలలో రావడము. ఇక నాకు అమ్మవారు నాకు కోరిక తీర్చినామని కూడా నేను అమ్మవారికి కళ వచ్చినందుకు, అలాగే నాకు కోరిక తీర్చినందుకు ఈసారి అమ్మవారికి పుస్తెళ్తాడు బంగారు బోనం చేయించడము. నేను అమ్మవారి నేను ఒకటి విన్నాను మామూలుగా అమ్మవారు మీకు కళల ముందే వచ్చి చెప్తారంట కదా, నాకు ఈ విధంగా జరగాలి జాతర, ఈ విధంగా నాకు ఉత్సవాలు జరగాలి అని ముందే చెప్తారంట కదా, నిజమేనా? అంటే సెకండ్ టైం ఇది నాకు. ఒకటి బంగారీ బోనం గురించి అడగడం ఒకటి, ఇంకోటి లాస్ట్ ఇయర్ అమ్మవారికి శాంతి పూజ గురించి కళలో రావడం. సో అమ్మవారు చెప్పినట్టే శాంతి పూజ కూడా కుంభారతి ఇక్కడ రాజమండ్రి కుంభారతి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నవధాన్యాలతో కూడా శాంతి కార్యక్రమం అవ్వాలి, కళ్ళు సాకకు పెట్టాలని ఒకటి కలర్ రావడం, అది లాస్ట్ ఇయర్ చేయడం. ఈసారి కళల అమ్మవారు రావడంతో ఈ బంగారీ బోనం చేయించాలని ఆ బంగారీ బోనం కూడా చేయించడం. అంటే ఈ గోల్కొండ కోటలో ఎవ్రీ ఇయర్ శాంతి పూజలు ప్రతి అమాసకి మన పున్నం కూడా మేము అక్కడ వెళ్ళి కళ్ళు సాకాలు అమ్మవారికి గుమ్మడికాయలు కూడా బలి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ అమ్మవారికి ఎవ్రీ ఇయర్ శాంతి పూజ అవుతూనే ఉంటుంది. సో ఈసారి అమ్మవారికి రేపు ఉదయం మా రాజు వస్తారు ఆధీనంలో అక్కడ ఉన్న లక్ష్మణ ఆధీనంలో అక్కడ శాంతి పూజ చేసి వచ్చే భక్తులకు అన్నదానం కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అమ్మవారు ఏంటంటే స్వయంభుగా పిలిచినవి, ఇది ప్రతిష్టాపన చేసిన విగ్రహాలు కాకుండా అమ్మవారికి రాజుల కాలంలోనే కొండ కింద వెలిసిన స్వయంభూ విగ్రహాలు ఇవి. అంటే అక్కడ చాలా మంది వచ్చి అమ్మవారి గుడిలో కూడా అమ్మవారి దగ్గర నుంచి శక్తి గురించి మంత్రకాలు కూడా వచ్చి అక్కడ గుడిలో వెనకాల మహంకాళి అమ్మవారు కూడా స్వయంభుగానే ఉన్నారు, 2 విగ్రహాలు మీరు దాన్ని మోడలింగ్ చేసి కట్టించారు. అంటే మహంకాళి అమ్మవారు జగదంబ అమ్మవారు 2 స్వయంభుగా వెలిసిన విగ్రహాలే. దానికి ఎలా గవర్నమెంట్ చేంజ్ అవుతుంటే ఎలాంటి మంచి కనిపించాలి గుడి అనేది కూడా సెట్ చేయడం. అక్కడ ఎండోమెంట్ హ్యాండ్ ఓవర్ 2014లో ఎండోమెంట్ హ్యాండ్ ఓవర్ అయింది. హ్యాండ్ ఓవర్ అయిపోయిన తర్వాత కొంచెం అభివృద్ధి గుడికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా మా ఈయో గారు చేయడము. గత 3 నెలల నుంచి మా వసంత మేడం గారు ఆధ్వర్యంలో లోకల్ ఉన్న పీస్ అండ్ మైత్రి కమిటీ, పోలీస్ డిపార్ట్మెంట్ తోని, ఇంకోటి మెడికల్ టీం వాళ్ళతోని, వాటర్ వర్క్స్ వాళ్ళతో కూడా మాట్లాడి ఏర్పాట్లు గత సంవత్సరం కన్నా ఈసారి అన్ని ఏర్పాట్లపై ఆమె లెటర్ సబ్మిట్ చేయడము. బందోబస్తు మంచిగా ఇవ్వాలి, ఇక్కడ లోకల్ ఉన్న డివోటీస్ వచ్చి ఇక్కడ కూర్చొని ఉంటారు, వాళ్ళకు కూడా మంచి ఏర్పాట్లు ఉండాలని మేడం గారు ఆధ్వర్యంలో మంచి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈసారి. ఓకే, రేపు జరగబోయే ఉత్సవాలు ఎట్లా జరగబోతున్నాయి? రేపు అమ్మవారిని ఎప్పుడు తీసుకొస్తున్నారు? ఉత్సవ విగ్రహాలు ఎప్పుడు పైన ప్రతిష్ఠిస్తారు? రేపు మధ్యాహ్నం ఉదయం నుంచి అభిషేక కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఓడి బియ్యాలు పట్టు వస్తువులు సమర్పించిన తర్వాత మధ్యాహ్నం 12:30 నుంచి ఇక్కడ అమ్మవారి బంగారీ బోనంతో పాటు ఉత్సవమూర్తులు 12:30కి బయలుదేరుతున్నాయి. కోటకి రీచ్ అయ్యే వరకు దాదాపు 5 నుంచి 5:30 వరకు కోటకు రీచ్ అవుతాము. అక్కడ నుంచి తొట్టెల ఊరేగింపు, ఇక్కడ నుంచి బంగారీ బోనం మహంకాళమ్మ ఊరేగింపు, అక్కడ నుంచి బడాబజార్ నుంచి జగదాంబ అమ్మవారి ఊరేగింపు, ఇక్కడ సర్కార్ బోనం 28 కిలోతో ఆదరణ వెళ్ళడం, అన్ని కోటకి వచ్చే వరకు 5 నుంచి 5:30 వరకు అవుతుంది. అన్ని ఒకసారి కలిసి మెలిసి లోపలికి ఎంటర్ అవుతాయి. సాయంత్రం 5:30 12 గంటలకు స్టార్ట్ చేసి అక్కడ మంత్రి వారు పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత తొట్టెల ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి స్టార్ట్ అయిన దాదాపు అది 3 కిలోమీటర్ ఊరేగింపు ఉంటుంది. ఆ మధ్యలో మళ్ళీ అనంతచారి గారి ఇంట్లో నుంచి జగదాంబ ఉత్సవ విగ్రహాలు అక్కడ నుంచి జాయిన్ అవుతాయి. ఇక్కడ నుంచి రిసాలాబాద్ నుంచి మహంకాళి అమ్మవారి బోనము ఇక్కడ నుంచి కంటిన్యూగా దాదాపు 1 కిలోమీటర్ ఉంటుంది. మరి అక్కడ సర్కార్ బోనం కూడా మాతో పాటు వెళ్ళడం, అవన్నీ కోటకి వెళ్ళే వరకు 5 అవుతుంది. అక్కడ మరి అమ్మవారికి చిన్న యాట బలి ఇవ్వడం, దాని నుంచి అమ్మవారి దాటడం, అక్కడ నుంచి బోనం తీసుకొని పైకి వెళ్ళడం. ఈ ఉత్సవ మూర్తులు గత నెల రోజులు అక్కడే ఉంటాయి. 9 వారాలు పూజలు 1 మంత్ ఆషాఢం నుంచి నెక్స్ట్ వచ్చే అమావాస్య అక్కడే దేవాలయంలో ఉంటాయి. అక్కడ పూజా కార్యక్రమాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఈ బోనం ఏం చేస్తామంటే బోనం ఫస్ట్ డే ఎక్కిచ్చేసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత మేము గత 15 ఇయర్స్ నుంచి సికింద్రాబాద్, కార్వాన్, లంగరోజ్, దర్బార్ మైసమ్మ, లాల్ దర్వాజాకి పట్టు వస్త్రాలు తీసుకెళ్తాము. సో ఈసారి కూడా పట్టు వస్త్రాలతో పాటు ఈ బంగారు బోనం కూడా తీసుకెళ్లేసి అన్ని అక్క జల్లెలు అంటారు అందరు, అక్క జల్లెల దగ్గరికి ఈ బోనం తీసుకెళ్లేసి అక్కడ సమర్పణ చేయడం అని మేము నిర్ణయించుకున్నాము. సో గోల్కొండ జగదాంబ అమ్మవారు ఫస్ట్ ఎక్కించిన తర్వాత జంట నగరాలు ఉన్న పెద్ద దేవాలయానికి బంగారు బోనం తీసుకెళ్లి అక్కడ సమర్పించడం, పట్టు వస్త్రాలు, ఓడి బియ్యాలు పోయడం జరుగుతుంది. ఓకే, సో ఫైనల్ గా ఇప్పటి వరకు అయితే మీ ఓన్ గా మీ ఆధ్వర్యంలోనే గోల్కొండ కోటల ఉత్సవాలు జరగడం కానీ
బోనాలు ఎక్కించడం కానీ మీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. దాదాపుగా 7-5-6 లక్షలు పోతురాజులను కానివ్వండి, జులుస్ తీయడం కానివ్వండి, తొట్టెలు తీయడం కానీ అంతా మీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ప్రభుత్వం నుండి మీకు ఏమి లేదు. సో మీరేమన్నా చెప్పదలుచుకున్నారా ప్రభుత్వానికి? సో ఈ మహాంకాళి అమ్మవారి ఊరేగింపుకి దాదాపు 6-7 లక్షలు ఖర్చు చేయడము నేను సొంతంగా చిట్టి వేసుకోవడం. కానీ ఒక రిక్వెస్ట్, మాకు కూడా అమ్మవారి ఊరేగింపు బోనాలు ఉత్సవాలు మేము చేయడం జరుగుతుంది. మాకు కూడా ప్రభుత్వం నుంచి సహకారం ఉండాలి. ఒక 5 లక్షలు ఖర్చు పెట్టడం, దానికి ఒక 3 లక్షలన్నా సరే మాకు సహకరిస్తే ఇంకా భారీ ఎత్తున నిర్వహించి బోనాలు, గోల్కొండ బోనాలు ఈ విధంగా ఉంటాయని కూడా జంట నగరాల్లో కానివ్వండి, తెలంగాణలో మేము వైభవంగా చేస్తాము. ఇప్పుడు సొంత డబ్బులతో 7 లక్షలు పెట్టి తీస్తున్నాం. ప్రభుత్వం కూడా నాకు సహకరిస్తే ఇంకా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి పెద్ద ఎత్తున వేసి మహాంకాళమ్మ ఊరేగింపు భారీ ఎత్తున చేయడం అనుకుంటున్నాను. కానీ ప్రభుత్వం మాకు సహకరించి 6 లక్షలు కదా, 6 లక్షలు కొంచెమన్నా సరే ఒక 3 లక్షలన్నా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, రేపు జరగబోయే మన గోల్కొండ కోట మీద మన జగదాంబిక మహంకాళి అమ్మవారి జాతర, బోనాల జాతర అయితే షురు అయింది. రేపు జరగబోయే అమ్మవారి జాతర కోసం మన శ్రీకాంత్ చారి అన్న గట్టిగానే బందోబస్తు ఏర్పాట్ల మధ్య, భారీ ర్యాలీ మధ్య, పెద్ద తొట్టల మధ్య ఊరేగింపు అయితే జరగబోతుంది. సో ఇది వాటి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.